ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క మహాకృప ఉన్నతమైన కరుణ కటాక్షమును బట్టి మరి యొక్క మారి రీతిగా మీతో కలిసి ఈ పరిశుద్ధ దినము దైవ వాక్యము ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ భక్తి విశ్వాసములతో మీ పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు దీవెనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు సిఎస్ఐ సంఘము మనకిచ్చినటువంటి అంశం బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ ద వే. బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ ద వే, మార్గమయున్న క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనే అంశం గురించి మనం ధ్యానం చేయాలి అని సిఎస్ఐ సంఘము మనకు ఏర్పాటు చేసినటువంటి అంశం. దీని కొరకు మనకి ఇవ్వబడిన లేఖన భాగములు ఏవనగా పాత నిబంధన గ్రంథం నుంచి నిర్గమాకాండం 14వ అధ్యాయం 10 నుంచి 20 వచనములు, అదే రీతిగా పత్రికా పాఠ్య భాగం నుంచి అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 19 నుంచి 34 వచనములు, ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 116వ కీర్తన, తర్వాత సువార్త పాఠ్య భాగంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 7 వచనములు. ఈ 4 లేఖన భాగముల నుంచి ఈ దినము మార్గమయున్న ప్రభునందు విశ్వాసం ఉంచుట అనే అంశం గురించి మనం ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం. ఈ వాక్య నడిపింపు కొరకు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును మనం పొందుకునేలాగా ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మహాగణుడమైనటువంటి మా గొప్ప దేవ, మరి యొక్క పరిశుద్ధ దినం ఈ రీతిగా సామాజిక మాధ్యమం ద్వారా నీ ప్రియులతో మీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారితో కలవడానికి, వారితో వాక్యం పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మొదటిగా మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి, ఈ వాక్యమును ధ్యానం చేసుకుని చుంటుండగా వాక్యమై ఉన్నటువంటి మా దేవ మీరే మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, అల్పుడనైన నన్ను మీరు అభిషేకించి నా ద్వారా నీ ప్రియబిడలతో మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములుగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివార దినం సిఎస్ఐ పంచాంగం ప్రకారం మనకి ఇవ్వబడినటువంటి అంశము మార్గమై ఉన్న క్రీస్తును విశ్వసించుట, క్రీస్తు యందు విశ్వాసం ఉంచుట. ఈ అంశం గురించి మనం ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు ఇవ్వబడినటువంటి వాక్యాన్ని మనం ఈ దినం ధ్యానాంశంగా తీసుకొని ఈ అంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని మార్గముగా మనము అంగీకరించాలి. అయితే మార్గము, ద వే అనేది అంగీకరించాలంటే ఏ విషయం కొరకు మనం మార్గము చూపించే వ్యక్తిగా ఆయనను గుర్తించాలి అనే ప్రశ్న ఆటోమేటిక్ గా ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు చాలా మార్లు మనము మన దైనందిన జీవితంలో మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైనా మనకు మాట సహాయం చేసినా, ఆర్థిక సహాయం చేసినా మేము బయటపడే మార్గము వాళ్ళు మాకు చూపించినారు అని చెప్తాం. ఇంకా కొంతమంది వాళ్ళ జీవితంలో సక్సెస్ అయినప్పుడు, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా వారి ఉన్నత స్థితిలో వారు సెటిల్ అయినప్పుడు కొంతమంది గురించి వాళ్ళు చెప్తూ పలాని వ్యక్తి మాకు మార్గదర్శిగా ఉండడం వలన మేము ఈ స్థాయికి వచ్చాము అని సెలవిస్తారు. అయితే ఈ లోకంలో సంపాదించడానికి, తర్వాత ఉన్నతమైన స్థితిలో జీవించడానికి, వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి, జీవితాన్ని సుఖభరితంగా చేసుకోవడానికి అనేకులు మనకు మార్గాన్ని చూపించే వాళ్ళు ఉన్నారు. అది ఈ లోకపరంగా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేనికి మనం మార్గంగా చూడాలి అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు రాయబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నటువంటి మాటలను మనం పరిశీలన చేయగలిగితే ఆయన ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. మొదటి విషయం ఏమంటే, శిష్యులతో మాట్లాడుతూ నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్తా ఉన్నాను. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్తా ఉన్నాను, వెళ్ళేది కూడా మీకు నివాస స్థలములు
ఏర్పాటు చేయడానికి వెళ్తా ఉన్నాను. మూడవ విషయము, అక్కడ నివాస స్థలములు మీ కొరకు ఏర్పాటు చేసిన తర్వాత నేను తిరిగి వస్తాను, వచ్చి మిమ్మల్ని నాతో పాటు నివసించడానికి తీసుకొని వెళ్తాను. ఇన్ని దినాలు మీరు నాతో కలిసి జీవితాన్ని కొనసాగించున్నారు కాబట్టి నేను వెళ్లే స్థలానికి మీకు మార్గము తెలుసు. ఇది యేసయ్య చెప్పిన మాట. ఈ మాటలు చెప్తూ ఉంటున్నటువంటి సమయంలో 5వ వచనంలో తోమా ఒక మాట అడుగుతాడు, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా. ఇది ఈ దినము మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాను, అక్కడ అనేక నివాస స్థలములు కలవు, మీ కొరకు నివాస స్థలములు సిద్ధం చేయడానికి వెళ్తా ఉన్నాను అని ఒకవైపు యేసుక్రీస్తు ప్రభువారు క్లియర్ గా శిష్యులతో చెప్తా ఉంటుండగా తోమా లేవనెత్తిన ప్రశ్న, నువ్వు ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదు. అంటే దీని అర్థము, చాలా మందికి తోమా ఒక అనుమానపు వ్యక్తిగా కనబడిన దేవుడే తోమా ద్వారా ఈ మాటలు అడిగించాడేమో పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన దినం, చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానం తర్వాత 2వ ఆదివారం మనము ధ్యానం చేసుకున్న అంశం, నీ చేతులలో నీ ప్రక్కలో నేను వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను నువ్వు లేచినావని అని తోమా ఎట్లా అనుమానం వ్యక్తం చేశాడో, ఆయన అనుమానాలు తీర్చడానికి దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారే తిరిగి వచ్చి తనను తాను ఎట్లా ప్రత్యక్షం చేసుకుని చూడక నమ్మిన వారు ధన్యులు అని, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని ఏ రీతిగా ఆయన బోధించాడో మనం చూస్తాం. అట్లనే యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించి ఉండగా కూడా తోమా మనలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి, అంటే అన్ని ఒక క్లారిటీ లేని వ్యక్తిత్వం. ఈనాడు క్రైస్తవ్యాన్ని తోమాలో మనం చూడొచ్చు. ఈనాడు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాము అంటే చాలా మంది చెప్పే మాట, ఆయన ద్వారా మేలులు పొందుతా ఉన్నామనో, లేకపోతే ఆయన ద్వారా స్వస్థత పొందుకున్నామనో, నా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు యేసు వైపు చూడడం వల్ల నాకు మేలు కలిగిందనో, లేకపోతే వేరే వాళ్ళు సాక్ష్యం చెప్పడం వల్ల నేను విశ్వసించున్నానో, యేసు ప్రభు దగ్గరకు వస్తే మేలు కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, నా కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, ఈ రకమైన విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది. అట్లనే యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించిన కాలంలో కూడా ఆయన చేసే అద్భుతాలను చూసి, ఆయన 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన సందర్భంలో అయితేనేమి, 4,000 మందికి ఆహారం పంచిపెట్టిన సందర్భంలో అయితేనేమి, అనేక మంది ఆయనను వెంబడిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక మాట చెప్తారు. ఏమని అంటే, మీరు భోజనం కోసమే నా దగ్గరకు వస్తా ఉన్నారు. అంటే ఈ లోకంలో మనుషుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అంటే, తాత్కాలికంగా నా అవసరతలు తీర్చబడాలి, ఎవరైతే నా అవసరతలు తీరుస్తారో నేను వాళ్ళని వెంబడిస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మితే రోగాలు బాగైతాయి అంటే ఆయనను వెంబడిస్తా. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మితే నా జీవితం బాగుపడుతుందంటే నేను ఆయనను వెంబడిస్తా. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మితే నేను మంచి మార్కులతో పాస్ అయ్యి ఉద్యోగంలో చేరతానంటే నేను విశ్వసిస్తా, ఆయనను వెంబడిస్తా. సో మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ లోకంలో మన జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మన జీవన విధానంలో ఏ కొరత ఉండకుండా సుఖ సంతోషాలతో జీవించడానికి యేసును నమ్మే వాళ్ళు ఉన్నారు తప్పితే, ఆయన బోధించిన వాక్యం ప్రకారం ఒక మారు మనము యేసయ్య ప్రారంభం అంటే ఆయన సువార్త ప్రారంభంలో ఆయన చెప్పిన మాట, సువార్త ప్రారంభంలో ఆయన ప్రకటించిన మాటలు ఏంటివి అనేది ఒకసారి పరిశీలన చేస్తే చూడండి. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి అనే దానికి ఒక క్లియర్ కట్ అయినటువంటి వాక్యము ఈ మత్తయి సువార్త 4:17 పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మీరు మారు మనసు పొందండి. అంటే నీ మారు మనసు దేని కొరకు? పరలోక రాజ్యం ప్రవేశం కొరకు. తర్వాత మార్క్స్ వార్త 16:15-16 మనం గమనించినప్పుడు అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి ఆజ్ఞ శిష్యులకు ఇచ్చినటువంటిది ఏమంటే, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ పొందును. సో ఈ సువార్త కూడా ఏంటి అంటే, ఇన్ని దినాలు నీకు మరణ భయం ఉండినది, నీ జన్మ పాపం వలన ఆదాము అవ్వల ద్వారా నీలోనికి వచ్చిన ఆ పాప స్వభావము నీకు తెలియకుండానే నీలో పాపపు కోరికలు ప్రేరేపించి చెడ్డ వ్యక్తిగా, చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తిగా, చెడు క్రియలు చేయడానికి నిన్ను సహజంగానే ప్రేరేపిస్తుంది. అందుకే పాప స్వభావంతో ఉన్నటువంటి నీవు పెరుగుతూ పెరుగుతూ పాప క్రియలు చేయడం వలన పూర్తిగా పాపిగా మారిపోవడం వలన ఆ పాపం వలన వచ్చే ఈ దైవ వ్యతిరేకమైన ఉగ్రతను నువ్వు పొందుకున్నావు. అదే మరణం. అంటే మళ్ళీ ఇక్కడ ఒక క్లారిటీ, మరణం అంటే రెండవ మరణం, శరీర మరణం కాదు గాని ఆత్మీయ మరణం. ఈ ఆత్మీయ మరణం నుంచి విడుదల కలిగించడము అనేది ఎవరి తరము కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తనకు తానుగా దిగి వచ్చి మనకి మరణ భయం నుంచి విడుదల కలగజేశాడు. అంటే మరణాన్ని జయించి శారీరకంగా మరణించినాడు. ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్లకుండా దేవుడు పునరుద్ధాన శక్తి ద్వారా ఆయన ఆత్మను లేవనెత్తి ఆయనని దినాన పరలోకంలో ఆయన కుడిపార్శ్వంలో సజీవునిగా ఉంచుకున్నాడు. ఇదే సువార్త. అంటే యేసుక్రీస్తును నమ్మడం వలన నీవు మరణ భయం నుంచి విడుదల పొంది తిరిగి దేవునితో సహవాసంలోనికి వస్తావు, అనగా నిత్య జీవంలోనికి వెళ్తావు. దీని కొరకు నీవు యేసయ్యను విశ్వసించాలి. అంటే ఈనాడు చాలా మందికి ఉన్నటువంటి ఈ ప్రశ్న, తోమడిగిన ప్రశ్న, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే. క్రైస్తవుడు ఎందుకు నువ్వు క్రైస్తవునిగా ఉన్నావంటే, కొంతమంది మా అబ్బల కాలం నుంచి తాతల కాలం నుంచి మేము క్రైస్తవులం అని చెప్పేవాళ్ళు కొందరు, అలవాటు అయింది కాబట్టి వెళ్తా ఉన్నామని చెప్పేవాళ్ళు కొందరు. 190% మంది, ఇది నా అభిప్రాయం, 190% మంది పరలోక రాజ్యం కొరకు కాక ఈలోక జీవితం కొరకే యేసు దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు. పరలోక రాజ్యం గురించిన చింతన లేనటువంటి వాళ్ళు ఈనాడు చాలా మంది ఉన్నారు. అందుకే మనం ఒకసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి బోధలు, ఆయన జీవించినటువంటి ఆయన జీవించిన కాలంలో చెప్పిన బోధనలు మనం పరిశీలన చేస్తే ఆయన ప్రజలను ఏ వైపు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేసినాడు అనగా, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులకు చాలా క్లియర్ గా చెప్పినటువంటి మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయము 33వ వచనం, దానికి పై భాగాల్లో కూడా మనం చూస్తే 31వ వచనం, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్య జనులు వీటన్నిటి విషయమే విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఫస్ట్ ప్రయారిటీ దేవుని రాజ్యాన్ని వెదకడంలో నీవు కనపరచాలి. అయితే ఈ దినము మన ఆలోచనలు ఈ లోకంలో పొరుగువాని కన్నా ఎక్కువ నేను అని చెప్పుకోవడానికి ప్రాధాన్యతనిస్తా ఉన్నాం. పొరుగువాని కన్నా నా స్థాయి ఎక్కువ అని చూపించుకోవడానికి, సంపాదించడానికి మనం ప్రయాసపడతా ఉన్నాం. జ్ఞాన విషయంలో అయినా, ధన విషయంలోనైనా, ఆకార విషయంలోనైనా, పలుకుబడి విషయంలోనైనా ఇతరులతో పోల్చుకుంటూ ఈ లోకమే శాశ్వతమని దీనికోసం ప్రయాసపడుతూ రేయింబగళ్ళు కష్టపడుతూ
ఎన్నో రకాల లోక ఆశలను నెరవేర్చుకుంటూ జీవితాన్ని కొనసాగించిన. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జీవించిన కాలంలోనే ఆయన ఇచ్చినటువంటి క్లియర్ కట్ మెసేజ్ ఏంటి అంటే, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి, అప్పుడు నీకు తినడానికి తిండి అవసరము, ధరించడానికి దుస్తులు అవసరము, నివసించడానికి ఇల్లు అవసరము, నీవు సుఖంగా జీవించడానికి ఏమేమి అవసరమో అవన్నీ నేను నీకు ఇస్తాను. అయితే నీ ఫస్ట్ అంటే దేనికోసం నువ్వు వెదకడం ప్రారంభించాలి అంటే దేవుని రాజ్యంలో నివాసం కొరకు. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోగలిగితే ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం దేవుని రాజ్యంలో జీవించడానికి ఆశ కలిగి ఉండడం కన్నా అసలు దేవుని రాజ్యం ఉందా లేదా అన్న అనుమానంలోనే ఉన్నారు. ఇక్కడ తోమా కూడా యేసయ్యతో 3.5 సంవత్సరాలుగా జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. యేసయ్య ఒక ప్రవక్తగా ఆయన గమనించున్నాడు, యేసయ్యను ఒక మంచి బోధకునిగా గమనించున్నాడు, యేసయ్యను అద్భుతాలు చేసే ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తిగా గమనించినాడు తప్పితే ఈయన దేవుని కుమారుడు అని గమనించినది లేదు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు ఉన్నట్లుగానే ఈనాడు ఒక చర్చికి ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు, వచ్చే వారం రాడు. ఏమి రాలేదంటే, ఈరోజు నేను ఇక్కడికి వస్తే ఇక్కడ నాకేం బాగాలేదు, అందుకే వేరే దగ్గరికి పోయినాను. ఎందుకు వేరే దగ్గర పోయినావు అంటే, అక్కడ ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందంట, ఆయన జరగబోయేది చెప్తాడంట. అంటే దేనికోసం నీ ప్రయాస? ఇక్కడ ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే మనకు ఈ లోకంలో జీవించినప్పుడు కష్టాలు వస్తాయి కదా, దాని నుంచి దేవుడు విడుదల కలగజేయాలి కదా. నిజమే, విడుదల కలగజేస్తాడు. అయితే దానికోసమే నువ్వు ప్రయాసపడితే నువ్వు దాని వరకే ఉంటావు. ప్రభువు వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట ఏంటి అంటే, ముందు దేవుని రాజ్యం కొరకు వెదకు, నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి, వాక్యాన్ని అనుసరించి నీతిగా బ్రతికి పొరుగువారిని ప్రేమించి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు రావాల్సినవన్నీ వెనుకలా దేవుడు ఇస్తాడు. మీరు గమనించండి, యేసయ్య దేవుని రాజ్యమును ప్రకటిస్తూ ఎవరైతే రోగంతో ఉన్నారో, దయ్యాలు బట్టి ఉన్నారో, లేకపోతే అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నారో వాళ్ళని బాగు చేసుకుంటూ వచ్చినారు. వాళ్ళను బాగు చేయడం కోసం రాలేదు, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఆయన రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మధ్యలో వీళ్ళని కూడా బాగు చేస్తూ వెళ్ళాడు. అట్లనే మనము దేవుని రాజ్యం కొరకు వెదకడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా మనకు కావలసిన దైనందిత అవసరతలు నీ జీవిత కాలంలో నువ్వు ఎంతవరకు జీవిస్తావో అంతవరకు నెమ్మదిగా జీవించే దినాలు దేవుడు తప్పక దయచేస్తాడు. ఈ తోమా అడిగిన ప్రశ్నను మనం పరిశీలన చేయగలిగితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం, అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియదు. అసలు నువ్వు వెళ్లే స్థలమే మాకు తెలియదు, ఇంకా మార్గం ఎట్లా తెలుస్తుంది? యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? నేను తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాను, అక్కడ అనేక నివాసములు గలవు, మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళడానికి, అక్కడ నివాసములు సిద్ధం చేయడానికి నేను వెళ్తా ఉన్నాను. నివాసములు సిద్ధం చేసిన తర్వాత తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నేను వెళ్లే స్థలమునకు మార్గం మీకు తెలియదు. తోమేమంటున్నాడు? నువ్వు వెళ్లే స్థలమే తెలియదు, మాకు మార్గం ఎట్లా తెలుసు? ఈనాడు ఒక గుడ్డితనంతో కూడిన క్రైస్తవ్యము మనం అనుసరిస్తా ఉన్నాం. గుడ్డితనం అంటే లోకంని మాత్రమే చూస్తూ, లోకాశల చేత, శరీరాశ చేత, జీవబ్రహ్మముల చేత మన కళ్ళు మూసుకొని వెళ్ళి ఆధ్యాత్మిక గుడ్డితనం కలిగి మనం ఏం చేస్తా ఉన్నామో అదే కరెక్ట్ అనుకుంటూ శాశ్వతమైన దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడకుండా జీవితాన్ని నడిపించుకోకుండా ఉన్నాం. సో అసలు పరలోక రాజ్యం గురించి ఆలోచన లేనప్పుడు దాని మార్గం గురించి వెదకాల్సిన ఆలోచన నీకు అసలే రాదు. ఇప్పుడు మన పిల్లలకు చిన్నతనం నుంచి ఒక నేర్పిస్తాం, నువ్వు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, లేకపోతే ఒక మంచి వ్యాపారస్తుని కావాలి. సో ఒక గోల్ ను ఏర్పాటు చేస్తే ఆ గోల్ ను సాధించడానికి వాడు సరైన మార్గంలో వెళ్తాడు. గోలే లేకపోతే
అంటే వెళ్ళవలసిన గమ్యమే తెలియనప్పుడు, గమ్యము లేనప్పుడు మార్గం గురించి ఆలోచనే చేయరు. సో ఈ దినం, ఈ క్లిష్ట సమయాల్లో, ఈ కరోనా వైరస్ మన తరంలో వ్యాపిస్తున్న సందర్భంలో, ఇప్పుడే దగ్గర 52,000 మన దేశంలో ఈ కరోనా పాజిటివ్ వ్యక్తులు తయారైపోయినారు. రాబోయే కాలం ఇంకా కష్టంగా ఉంటుందని కొంతమంది సెలవిస్తా ఉన్నారు. ఇప్పటికే దగ్గర 45-46 దినాలు ప్రజలు లాక్డౌన్ సందర్భంగా ఇళ్లకు పరిమితమైనారు. చాలా మంది పేదలు బాధను అనుభవిస్తా ఉన్నారు. అదే సమయంలో మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం తరపునే మద్యాన్ని అమ్మడం వలన ఉన్న డబ్బులు కూడా దానికి పేదలు ఖర్చు పెట్టి చేతుల్లో ఏమి లేని దుస్థితులకి వచ్చే పరిస్థితులకి దిగజారుతా ఉన్నారు. సో ఏ రకంగా చూసినా రాబోయే కాలం కొద్దిగా మనకు కష్టతరంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఆలోచన ఏంటి అంటే, నీవు ఈ లోకాన్ని మాత్రమే ప్రేమించకుండా ఇది తాత్కాలికమైన ఆవాసము అని గ్రహించి, వాక్యం మనకు క్లియర్గా చెప్పింది, మీరు పరదేశులునై ఉన్నారు, పరజనులను పరదేశులునై ఉన్నారు, మీ గమ్యస్థానం నరులారా తిరిగి రండి అని ఆయన పిలువగానే మనం ఈ దేహాన్ని వదిలి తిరిగి ఆయన దగ్గరికి వెళ్లాల్సిందే. ఆ గమ్యస్థానము నువ్వు గుర్తించాలి. ఆ గమ్యస్థానం చేరాలి అంటే వాక్యం చెప్తున్నటువంటి మాట 6వ వచనంలో, యేసు నేనే మార్గమును, కింద వచనం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే క్రీస్తును ఎట్లా చూడాలి మనము అంటే, క్రీస్తును మనల్ని దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్లే మార్గముగా చూడాలి. క్రీస్తును ఎందుకు విశ్వసించాలి మనము అంటే, ఆయనను విశ్వసించడం వలన మనల్ని పరలోక రాజ్యం, అంటే ఆయన తండ్రి అయిన దేవునితో నివసించడానికి మనల్ని తీసుకుని వెళ్తాడు. 3వ వచనం, నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగా. దేవుని ఉద్దేశం అది. మొదటి మనుషుడు ఆదాము లేకపోతే అవ్వ సైతాను చేత శోధించబడి దేవునితో సహవాసాన్ని కోల్పోయి, దేవునితో సాంగత్యాన్ని కోల్పోయి, నెమ్మది లేక, సమాధానం లేక, మానసిక సంఘర్షణల చేత లోకంలో ఈనాడు విస్తరించినటువంటి దుష్టత్వం అంతా సంపాదించుకొని నెమ్మది లేని జీవితాలు గడుపుతున్నటువంటి మనకు తిరిగి దేవునితో విశ్రాంతిలోనికి, సమాధానంలోనికి, నెమ్మదిలోనికి, సుఖంలోనికి నడిపించే ప్రయత్నమే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు కలుగుతుంది. అది దేవుని ఉద్దేశం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు 2 ద్వారాల గురించి మనకు సెలవిస్తా ఉన్నాడు. ఒకటి ఇరుకు ద్వారము, రెండవది విశాల ద్వారం. ఇరుకు ద్వారములో ప్రవేశించాలి అంటే పోరాడాలి. విశాల ద్వారంలో ప్రవేశించాలి అంటే పోరాటం అవసరము లేదు. ఇరుకు ద్వారము జీవానికి తీసుకొని వెళ్తుంది, విశాల మార్గము లోకము అనే నరకంలోనికి తీసుకొని వెళ్తుంది. ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి అంటే, ఈ లోకంలో నువ్వు ఏదైతే నీ సుఖ జీవనం కొరకు మోసం చేత, అన్యాయం చేత, అక్రమం చేత సంపాదించావో వాటన్నిటిని వదిలి దేవుని రాజ్యంలో ప్రవేశం కోసము సిద్ధపడాలి. ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి అర్హత ఏంటి అంటే, నిన్ను నీవు దేవునికి సమర్పణ చేసుకోవడమే. దేవునికి సమర్పణ చేసుకోవాలనుకున్న సమయంలో శరీరాశలను, నేత్రాశలను, జీవపు డమ్మములు వీటన్నిటిని వదిలివేయాలి. లోకంలో వేటి కొరకైతే నువ్వు ఇన్ని దినాలు ప్రయాసపడ్డావో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నమాట, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదురు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనండి. పరలోక ధనము కావాలి అంటే ఈ లోకంలో నీతి కలిగిన లక్షణాలు, అందుకే వాక్యం కూడా మనం ఏం చూసినాం, మొదట ఆయన రాజ్యము నీతిని వెదకండి. నీతిని చేయువాడు, నీతిని జరిగించువాడు ఎటువంటి
స్వలాభేక్ష లేకుండా, స్వార్థము లేకుండా జీవించగలుగుతాడు. ప్రతి దానిలో దేవుని గణపరచడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ప్రయత్నం చేయడం అనేది ఇరుకు ద్వారంలో నిన్ను, అంటే జీవమునకు పోయే మార్గంలో నిన్ను ప్రవేశపెడుతుంది. వాక్యము జీవంలోనికి పోయే మార్గం నీకు కావాలంటే ఎవరు ఆ జీవంలోనికి ప్రవేశించడానికి మార్గం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాం. పరలోక రాజ్యం పోవాలి అంటే ముందు ఆ రాజ్యం యొక్క గొప్పతనం నీకు అర్థము కావాలి. ఏముంది అక్కడ? ఈ లోకానికి మించిన సంతోషం, దేవునితో కలిసి జీవించే సంతోషం, జీవితం. అది ఈ లోకంలో నువ్వు వేటినైతే సంపాదిస్తే సంతోషంగా ఉంటావని తలంచినావో వాటన్నిటికీ మించిన అత్యధిక ఆనందాన్ని, నెమ్మదిని కలగజేసే జీవితం. చూడండి, ధన సంపాదన కోసం ప్రయత్నం చేస్తావు, దానితో తృప్తి పొందావు. శరీర సుఖాల కొరకు ప్రయత్నం చేస్తావు, దానితో తృప్తి పొందావు. ఈ జీవితాన్ని నువ్వు పరిశీలన చేయగలిగితే దేని కొరకు నువ్వు ప్రయాసపడ్డావో ఆ ప్రయాసలో తృప్తి అనేది నీకు ఎక్కడా కనపడదు. ఆ తృప్తి, ఆత్మ నెమ్మది ఇచ్చేది కేవలము ప్రభు పాద సన్నిధి, పరలోక రాజ్యం మాత్రమే. ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి అంటే మనకున్నటువంటి ప్రతి లైంగిక, శారీరక, లోకరీతి పరమైనటువంటి క్రియలన్నిటిని విసర్జించాలి. ఆ విసర్జించిన వ్యక్తికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే జక్కయ్య. మనందరికి తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలుసుకోవాలని చెట్టెక్కి, మేడి పండ్ల చెట్లెక్కి ప్రయాసపడినటువంటి జక్కయ్యను ప్రభువు చూచి, దిగిరా, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అంటేనే వెంటనే ప్రభువును తన ఇంటికి చేర్చుకున్న తర్వాత ప్రభు ఎప్పుడైతే తన గృహంలోనికి వచ్చాడో అంతవరకు ఎంతో మోసాలు చేసి, అన్యాయం చేసి సంపాదించుకున్నటువంటి ఆస్తిలో సగం పేదలకు ఇస్తానని జక్కయ్య సెలవివ్వడం, తర్వాత ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను సంపాదించినానో వారికి 4 అంతలు తిరిగి చెల్లిస్తానని సెలవివ్వడం. ఇంకేం మిగులుతుంది అంటే పరలోక రాజ్యము మీద ఎప్పుడైతే నీ దృష్టి మొదలవుతుందో, యేసయ్య అనే దారిలో నువ్వు ఎప్పుడైతే నడవడానికి మొదలు పెడతావో అప్పుడు ఏదైతే ఇంతవరకు నీకు ఆశాకరంగా ఉన్నిందో, తృప్తికరంగా ఉన్నిందో వాటిని పక్కకు పెట్టి, వీటితో నాకు అవసరం లేదు, యేసయ్యతో నేను జీవిస్తే చాలు, ఆయనతో జీవించడం వలన నేను శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తానని అంటే ఈ లోకంలో నువ్వు సంపాదించిన వాటిని అన్నిటినీ పరిత్యజిస్తావు. ఇంకొక వ్యక్తి మనకు కనపడతాడు, లోకాన్ని ప్రేమించిన వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అంటే పైకి మన మాదిరి నటన చేసిన వ్యక్తి, ధనవంతుడైన యవనస్తుడు. ఆ యవనస్తునికి పరలోక రాజ్యం చేరాలని ఆశ ఉంది. ఈనాడు కూడా చాలా మందికి ఉంటుంది, ఆశ ఉంటుంది. కానీ ఆశ కలిగిన వ్యక్తి ఏం చేయాలో దానికి ప్రయత్నము చేయాలి. ఆశ కలిగి యేసయ్య దగ్గరకు వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవం చేరాలంటే ఏం చేయాలని అడిగినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చినటువంటి మాట ఏమంటే, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఏం చేసినాడు ధనవంతుడైన యవనస్తుడు? నిన్ను వెంబడించడం కాదు, నా ఆస్తి నాకు ముఖ్యమని ఆస్తిని నమ్ముకుని వెళ్ళిపోయినాడు. అంటే ఇరుకు ద్వారమైన జీవపు మార్గంలో ప్రవేశించడము అంటే అంత ఈజీ కాదు. ఈజీ కావాలి అంటే ప్రభు సెలవిస్తాడు, నా కాడిని మీరు మోయండి, అది చాలా సులువు అని. కాడిని చూసి భయపడుతున్నాం గాని అది కాడిని మోయటం వలన వచ్చే ఆనందాన్ని మనం అనుభవించలేకపోతా ఉన్నాం. అన్నిటిని వదులుకోమంటే మనకు బాధ. ఇన్ని దినాలు లాక్డౌన్ లేక మునుపు ఆదివారాలు చర్చికి రావాలన్నా చాలా మందికి సమయం దొరికేది కాదు. ఇప్పుడు వద్దన్న ఇళ్లలో కూర్చోవలసిన పరిస్థితి. ఎందుకు ఆదివారం చర్చికి అంటే పని బాబు, పని. ఏ పని? పని ఏంటి? ఎంత జీవితాంతం పని. అంటే నీ సంపాదన కొరకు, నీ సుఖం కోసం నువ్వు ప్రయాసపడి అలసిపోయి ఈ దినాల్లో భవిష్యత్తు ఏమవుతుందని అర్థం కాని పరిస్థితిలో ఉన్న ప్రియ దేవుని కుమార్తె, ఈ పరిశుద్ధ దినాన దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే, క్రీస్తును నువ్వు నమ్ము. దేని కొరకు? పరలోక రాజ్యానికి చేర్చే మార్గముగా నమ్ము. ఈనాడు ఇంకా కొంతమంది సెలవిస్తా ఉన్నారు, ఏంటి అంటే మళ్ళీ మనం బాగుపడతాం, మళ్ళీ మనం సంపాదిస్తాం.
కొంతమంది సేవకులు కూడా సంపాదనే ధ్యేయంగా బోధిస్తున్నటువంటి సేవకులారా, ఒకసారి మీరు కూడా పరిశీలన చేయండి. దేవుడు సంపాదన గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఆయనకి ఇష్టమైతే ఆయన ఇస్తాడు. దేవుడు ఈ లోకంలో నిన్ను నన్ను తీసుకుని వచ్చినప్పుడే నీవు ఎట్లా జీవించాలనేది దేవుని చిత్తం. సృష్టిని సృజించిన యేసయ్యే పేదరికంతో తినడానికి తిండి లేక అంజూరపు పండు వైపు చూసినటువంటి పరిస్థితులు, తాగడానికి నీళ్లు లేక సమరయ స్త్రీ దగ్గర బావిలో నీటి కోసం ఎదురు చూసిన పరిస్థితులు, ఆయనకే ధనం మీద వ్యామోహం లేదని ఆయన క్లియర్ గా చెప్తా ఉంటే, ఈనాడు మళ్ళీ కష్టాలు పోతాయి, మళ్ళీ సమస్యలు పోతాయి, మళ్ళీ మీరు ధైర్యము చెప్పండి, కానీ ధనం గురించి కాకుండా పరలోక రాజ్యం గురించిన బోధలు చేయండి. ఈనాడు సంగమ ఒక్కసారి దేవుని వైపు చూడు. దేవుడు నీ కొరకు ప్రాణమే ఇచ్చాడు. నిన్ను కష్టాల నుంచి విడుదల కలగ చేయడా? ఏది జరిగినా నీ జీవితంలో దానిలో దేవుని చిత్తం ఏంటి అని నువ్వు గ్రహించగలిగితే నువ్వు దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తావు. ఈ పరిశుద్ధ దినాన ప్రభు సెలవిస్తున్నటువంటి మాటలను మనం గమనించగలిగితే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో తోమ అడిగిన ప్రశ్న, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. ఎక్కడికి వెళ్తావో తెలియనప్పుడు ఆ మార్గం మాకు తెలియదు. ఈ దినం నీ గమ్యస్థానం ఏమిటో నీకు అర్థమవుతుందా? ఎందుకు యేసు ప్రభును అంగీకరించినావో అర్థమవుతుందా? ఎందుకు బ్యాప్టిజం తీసుకున్నావో నీకు తెలుసా? ఎందుకు ప్రభు బల్లలో చేతులు పెడుతున్నావో నీకు అర్థమవుతుందా? ప్రేమైన దేవుని సంగమా, పరిశీలించాల్సిన సందర్భాలు. అర్థం చేసుకుందాం. దేవుని ఉద్దేశం నిన్ను ఆయనతో సహవాసం కలిగే బిడ్డగా చేసుకోవాలి అని. నీవేం ఆలోచన చేస్తాను అంటే, దేవా నేను ఈ లోకంలో సంతోషంగా ఉండాలి, అందుకు నీ సహాయం కావాలనేది నీ ఆలోచన. దేవుని ఆలోచనకు నీ ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని పోగొట్టుకొని సరి చేసుకుందాం. ఇదొక మంచి అవకాశం. ప్రభువును నీ రక్షకునిగా అంగీకరించు. రక్షణ దేనికి అంటే నిత్య జీవం కొరకు మాత్రమే. నిత్య జీవంలో నువ్వు ప్రవేశించడం కొరకు మాత్రమే. అందుకే యేసయ్యను దేని కొరకు నువ్వు మార్గంగా చూడాలి అంటే, నిన్ను తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకుని వెళ్లే మార్గంగా చూడాలి. ఆ విధంగా నువ్వు చూడగలిగితే నీ జీవితము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పిలుపు వెనుక ఉన్న ఉద్దేశాన్ని మేము అర్థం చేసుకొని, దేని కొరకు మేము మీ ప్రియకుమారుని అంగీకరించాలను అర్థం చేసుకొని, ఈ లోకంలో మేము ఎంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా ఏదో ఒక దినము మా శరీరాన్ని వదలాలి అని, మేము సంపాదించిన ప్రతి దానిని వదలాలి అని, చివరకు మేము ధరించిన వస్త్రములను కూడా వదిలివేయాలని గుర్తించి, ఈ లోక ఆశల కొరకు కాక ఈ లోకాన్ని వదిలిన తర్వాత ఉన్నటువంటి శాశ్వతమైన ఆనందమైన నిత్య జీవం కొరకు మేము ఎదురు చూసే భాగ్యం దయచేయండి. మీ ప్రియ కుమారుని ఈ లోకానికి మీరు పంపి, ఆయన ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి వర్తమానములు, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రిని చేరలేడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను సెలవిచ్చినటువంటి మాటలను అర్థం చేసుకొని, మార్గమై ఉన్నటువంటి యేసయ్యను, నైనా మీ చెంతకు చేర్చే మార్గమై ఉన్న యేసయ్యను మేము విశ్వసించి ఆయనను అంగీకరించి ఈ లోకంలో మా శరీరాన్ని వదిలిన తర్వాత మీతో కలిసి మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి మాకు సహాయం దయచేసి నడిపించమని పరిశుద్ధాత్మదేవ సంఘమును, అదే రీతిగా ప్రభువ ఈ కరోనా వైరస్ వ్యాప్తిలో పోరాటం సలుపుతున్నటువంటి ప్రభుత్వ అధికారులను, వైద్యులను, మున్సిపల్ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని మీరు దర్శించి కాపాడమని బ్రతిమాలుకొనుచున్నాం. పనులు లేక ఎంతో మంది ఆకలి వేదనలతో ఉంటుండగా వారందరికీ సహాయము దయచేయమని బ్రతిమాలుకొనుచున్నాం. త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోనికి వచ్చేలాగున ప్రజలందరూ ప్రభువా ఈ కట్టుబాట్ల నుంచి విడుదల పొందుకొని తిరిగి వారి దైనందిన జీవితంలో కొనసాగి మీకు లోబడి తమ ప్రవర్తనను సరిచేసుకొని
దైవ రాజ్యం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మార్చమని మమ్మల్ని మా సంఘములను సకల పరిశుద్ధులను మీ పాదముల చెంత సమర్పణ చేస్తూ యేసు శక్తి కలిగిన నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయుతమైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కాపుదల, భద్రత శాశ్వత కాలము మనకు మన కుటుంబములకు తోడు నీడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక.